హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే తొలి ఏకాదశి రోజు వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఆ రోజు నేను ఏం వండాను, అలాగే ఏం చేశాను అదంతా కూడా వీడియోలో ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నాను, బట్ పోస్ట్ చేస్తాను, కొంచెం ఎర్లీగా చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఆ రోజు అయితే కుడుములు చేస్తున్నాను, అలాగే సీరన్నం వండుతున్నాను. వరినూకతో చేస్తారు కదా కుడుములు. ఆల్రెడీ నా దగ్గర వరినూక లాస్ట్ టైం ఆడించాను, ఉంది కొంచెం, దాంతో కుడుములు చేస్తున్నాను. అందుకని చెప్పి ఫస్ట్ స్టవ్ మీద వాటర్ పెట్టేసుకుని అందులో శనగపప్పు వేసాను కుడుముల కోసం. అది స్టవ్ మీద పెట్టి ఉడుకుతూ ఉంటుంది కదా శనగపప్పు ఉడికే లోపల. అలాగే ఒక పక్కన సీరన్నానికి కూడా పాలు పెట్టేశాను. అవి రెండు పాలు కాగుతాయి. అది ఉడికే లోపల పువ్వులు కూడా కోసుకుని వద్దామని చెప్పి పువ్వులు కోయడానికి అయితే వచ్చాను. ఆల్రెడీ ముందు రోజే దేవుడి దగ్గర సామాన్లు అన్నీ కూడా సర్దేశాను, కడిగేసుకున్నాను. దేవుడు గూడు కూడా సర్దేశాను. ఇంకా వంట అయిపోతే దండం పెట్టేసుకోవడమే. నేను ఎక్కువ పూజలు అయితే నాకేమీ రాదు, కానీ నాకు వచ్చినంత వరకు ఏదో అలా దండం పెట్టుకుంటాను అంతే. ఎక్కువ పూజలు చేయడం అవన్నీ నాకు అలవాట్లేదు, రాదు కూడా, ఎలా చేయాలో కూడా తెలీదు. నాకు తెలిసినంత వరకు చేస్తూ ఉంటాను పూజలు. ఇంక ఈ పక్కన గుత్తి పూల మొక్క అలాగే తెల్ల పూల మొక్క ఉండడం వల్ల పువ్వులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఆల్రెడీ మందార పూలు అవన్నీ కోసి పొద్దుటే పెట్టేశాము. ఇంకా ఇది ప్రసాదాలు అవి చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దీపారాధన చేసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేస్తాను. ఇంక ఇక్కడ పువ్వులు అయితే ఎంత బాగా ఎడిసినాయి. ఈ చెట్టు వేసి ఎదిగిన తర్వాత కార్తీక మాసంలో పువ్వులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు, లేకపోతే కార్తీక మాసంలో అస్సలు పువ్వులు దొరకవు. అంటే అందరూ పూజలు చేసుకుంటారు కదా, ఎవరో ఒకరు కోసుకెళ్ళిపోతారు. మనకంటే ముందే మందార పువ్వులు అయితే అసలు దొరకనివ్వరు, ముందు రోజే కోసుకెళ్ళిపోతారు మొగ్గలు. వీటి వల్ల కొంచెం పువ్వులకైతే ఇబ్బంది లేకుండా ఉంది. ఇంకా ఇక్కడ తెచ్చి పెట్టేసుకున్నాను. ఈ లోపల ఇక్కడ శనగపప్పు కూడా ఉడికిపోతుంది. నేను పెట్టేసి పూలు కోయడానికి వెళ్ళాను కదా, అది ఉడికినప్పుడు కొంచెం నొరగలాగా వస్తుంది. అది మొత్తం పొంగిపోయింది, కొంచెం కింద పడిపోయి అలాగా. బట్ ఏం పర్లేదు, ఇక్కడ శనగపప్పు కూడా ఉడికిపోయింది. శనగపప్పు 75% ఉడికిన తర్వాత వరినూక అయితే వేసేసుకుని ఒకసారి ఉడుకుతుంది అనగా సిమ్లో పెట్టేసుకుంటే అలా మగ్గిపోతుంది. ఈ కుడుములు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు. మాకు ఇటు సైడు కొంతమంది ఇలాగ సగం ఉడికిన తర్వాత దాన్ని మళ్ళీ తీసి ఇలా కుడుములు చేసేసి మళ్ళీ ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికిస్తారంట. నాకు తెలీదు, నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాము. అది కొంతమంది చేసింది అయితే అసలు లోపల ఉడకదు. ఇప్పుడు మనకి విఘ్నేశ్వర పై జరిగినప్పుడు వడ్లు పోటేసిన దాంతో కుడుములు చేసి ఇస్తారు కదా పెళ్ళి అయిపోయిన తర్వాత. అప్పుడు కొంతమంది ఇచ్చేవారు, అసలు ఉడికేది కాదు. ఒకళ్ళు ఇచ్చారు, అదైతే బ్లాక్ కలర్లో ఉంది. అది ఎందుకంత నల్లగా ఉందని అసలు ఎవరూ తినలేదు. అంటే వాళ్ళు పంచి పెడతారు, బాగుంటే తింటాము, ఒక్కొక్కసారి బాగోదు అన్నమాట. అలాగా నేనైతే ఎప్పుడు బాగానే చేస్తాను. ఇంక ఇక్కడ మగ్గిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక ప్లేట్లో తీసుకున్నాను చల్లారడం కోసం. ఇలాగా కొంచెం ఆరబెట్టేసుకుంటే త్వరగా చల్లారుతుంది, మనం ఉండలు చేసేసుకోవచ్చు కదా, అందుకని చెప్పి ఇంకా మామిడాకులు తెచ్చి అక్కడక్కడ పెట్టేశాము. మనకి టైం ఉంటే మామూలుగా ఒక్కొక్క ఆకు కూడా గుచ్చి పెట్టుకుంటారు కదా, అలా పెట్టుకున్నా చాలా బాగుంటుంది. కాకపోతే ఒక 4 రొబ్బలు అయితే అక్కడక్కడ పెట్టేశాము. అసలు మామిడాకులు దొరకడం చాలా కష్టమైపోయింది. అంటే ఇంటి ముందు చెట్టు ఉంది కదా, కానీ ఆకులు అయితే అస్సలు బాగాలేదు. ఏదో కొంచెం దొరికిన మట్టుకి అలా పెట్టాము గుమ్మాలకి. అయ్యి ఏ పండగ అయినా సరే మామిడాకులు పెడితేనే పండగలా ఉంటుంది. గుమ్మానికి మామిడాకులు ఉన్నాయంటే ఫెస్టివల్ వైబ్స్ వచ్చేస్తాయి. ఇంక ఇక్కడ పూజ కూడా స్టార్ట్ చేసేసాను. జస్ట్ సింపుల్గా చేసేసుకున్నాను. కుడుములు పొంగల్ చేశానని చెప్పాను కదా, అది కూడా నైవేద్యం పెట్టేసి దీపారాధన చేసేసుకున్నాను. అంతేనండి, తొలేకాశకి నుంచి మనకి పండగలు కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇంకా శ్రావణ మాసం కూడా దగ్గరికి వచ్చేసింది. ఇక శ్రావణ మాసం వచ్చిందంటే శ్రావణ శుక్రవారాలు చేసుకుంటాం కదా, అన్ని వారాలు. ఒక వారం వ్రతం చేసుకున్న మిగతా వారాలన్నీ పూజలు చేసుకుంటాము.
బాగుంటాయి. పండగలు వస్తే నాకు బాగా నచ్చుతుంది. ఇంకా పండగలకు ముందు దులుపులు కూడా ఉంటాయి కదా, ఇంకా నేనైతే శ్రావణ మాసం దులుపులు అసలు స్టార్ట్ చేయలేదు. అదే కంగారు వచ్చేస్తుంది ఎప్పటికవుతాయో ఏంటా అని. డైలీ అనుకుంటాను ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దామని. కాకపోతే మొన్నటిదాకా బాగా ఎండలు, ఇప్పుడేమో వర్షాలు. మాకు అప్పుడే 4 days నుంచి అనుకుంటా అసలు ఎండ అన్నది రావట్లేదు. ఇంకా చూపించేశాను కదా కుడుములు. పొంగలి నేను వండినప్పుడు మీకు చూపించలేదని చెప్పి లాస్ట్లో చూపించాను మళ్ళీ. ఇంకా తర్వాత తోటకూర తెచ్చారు అని చెప్పి బాగు చేస్తున్నాను. వేరే చోట వేసామన్నమాట తోటకూర, అవి తెచ్చారు. కాకపోతే అసలు బాగోట్లేదు, చాలా చీడ ఉంటుంది తోటకూరలో. దాన్ని బాగు చేయడానికి నాకు 1 hour పట్టింది. ఇక్కడ పడేసాను చూసారా, ఇదంతా కూడా బాగోలేదు ఆకు అసలు. అందుకని చెప్పి తీసాను. ఈ కోడిపిల్లలు ఏయో అలా తింటున్నాయని చెప్పి అలా వీడియో తీసాను. ఎక్కడైనా ఇక్కడ నీ చేతిలోంచి పొడిచేద్దామని చూస్తున్నాయి రా బాబయ్య. రే సరిగ్గా ఎదరకు పెట్టి కొంచెం. ఇక్కడే ఇటు నేను చాకుందిలా ఇవి కొత్తాను. సరే అలా పెట్టి కాయ పెట్టు అక్కడ. బాబు కాయ పరంగా అయితే నచ్చాయి, ఈ మొక్క పరంగా అయితే ఈ కోడి పిల్లలకి ఉల్లిపాయలు అంటే ఎంత ఇష్టమో. ఇంకా ఉల్లిపాయలు ఉన్నాయంటే మన చేతుల నుంచి కూడా పొడిచేస్తాయి. ఇంకా నేను అక్కడ తోటకూర కోస్తున్నాను కదా, ఇంక మా అబ్బాయి కూడా రోజు ఆదివారం ఇంటి దగ్గరే ఉన్నాడు, అందుకని కోళ్ళని వదిలేము. ఇంకా అంతే, ఇంకా ఉల్లిపాయ పట్టుకుని వచ్చాడు, ఆ చేతుల్లోంచి కూడా లాగేసుకుంటున్నాయి. ఇంక ఈరోజు మా ఇంట్లో గులాబీలు ఇడిచినాయి అన్నమాట. ఈ చెట్టుకి చాలా రోజులు అయిపోయింది. సమ్మర్లో ఇడిచినాయి, అప్పుడు నేను ఊరెళ్ళిన తర్వాత. మళ్ళీ దాని తర్వాత ఇడవలేదు, మొన్న కట్ చేశాక మళ్ళీ ఇప్పుడు ఈరోజు 2 పువ్వులు మాత్రమే ఇడిచినాయి. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం, ఇష్టపడి కొన్నాను. ఇంకా తర్వాత కూరగాయలు ఆ రోజు మార్కెట్ కదా, కూరగాయలన్నీ కూడా తెచ్చారు. ఇంక ఇక్కడ ఈ బల్ల మీద వేసుకుని అన్నీ వేటిగా సపరేట్ చేశాను. అన్నీ కలిపి ఒకే సంచిలో వేసేస్తారు కదా, విడదీసాను. ఇప్పుడు ఇందులో కొన్ని బాక్స్లో పెట్టి కొన్ని బయటే ఉంచేస్తాను. ఇంక ఇవన్నీ సర్దుకోవాలి. దొండకాయలను ఒక బాక్స్లో అయితే వేసాను, బెండకాయలను కూడా బాక్స్లో వేసి టమాటాలు అయ్యో బొట్టలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంక పొడితే ఈ పని అయితే అయిపోతుంది సర్దేసుకుంటే. ఇంకా సాయంత్రం వంట కూడా పెద్ద ఏం లేదు, ఆ రోజు టిఫిన్స్ చేసుకున్నాము. ఇంకా ఇదైతే తాటాకుతో చేశారు, ఫ్యాన్ లాగా. గాలి వేస్తే తిరుగుతుంది అన్నమాట. మాకు ఆ రోజు చాలా ఎక్కువ గాలి వచ్చింది, అందుకని చెప్పి ఇక్కడ గోడకి చిన్న ప్లేస్ ఉంటే అక్కడ ఒక కర్రకి పెట్టాము, భలే తిరుగుతుంది. సరే మీకు కూడా షేర్ చేద్దాము అని చెప్పి. ఇలాంటివి మామూలుగా తీర్థాలు అవి అమ్ముతారు, మీకు ఎంతమందికి ఐడియా ఉందో లేదో. ప్లాస్టిక్ కవర్ ఆ టైప్తో చేసి మనం ఇలా తాటాకులతో కూడా చేసుకోవచ్చు. చాలా బాగా ఉంది ఇది, బాగా తిరుగుతుంది కూడా. దీనికి ఇది ఒక చిన్న ఊసలా ఉంది కదా, అదైతే బొంత సూదండి. ఇది వరకు బొంత కుట్టినప్పుడు కొన్నాము సూదులు, ఎన్నో కొన్నాం. ఒకటి వంగిపోయింది, ఒకటి బాగానే ఉంది ఇది. ఇంకా దాన్ని అయితే అలా పెట్టి తయారు చేసాము. మా ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇంక ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.